కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, ఒక పెద్ద మంచి జరగాలంటే ఓ చిన్న హాని చేయక తప్పదు. మరి అలాంటి సందర్భంలో మన చట్టం ఏం చెప్తుంది? భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్లోని సెక్షన్ 19 సరిగ్గా ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల గురించే మాట్లాడుతుంది. సో ఈరోజు మనం దాని గురించేచో లోతుగా తెలుసుకుందాం. ఈ ప్రశ్న మనల్ని ఆలోచనలో పడేస్తుంది కదా. ఇది వినడానికి ఏదో నైతికమైన ప్రశ్నలా అనిపించొచ్చు, కాని దీని వెనుక చాలా పెద్ద చట్టపరమైన చిక్కుముడి ఉంది. మరి మన చట్టం దీనికి ఏం సమాధానం చెప్తుందో ఓసారి చూద్దాం. ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి ఓ రియల్ లైఫ్ లాంటి సిచ్యువేషన్ తీసుకుందాం. ఇక్కడ తీసుకోవాల్సిన నిర్ణయం నిజంగా చాలా ప్రమాదకరమైనది. సరే, ఇప్పుడు ఓ పెద్ద షిప్ని ఊహించుకోండి. దాని కెప్టెన్ కంట్రోల్ చేయలేకపోతున్నాడు. దానికి సరిగ్గా ఎదురుగా ఓ చిన్న పడవ, అందులో 2 మనుషులు. షిప్ని ఆపడం అసాధ్యం. టైం గడిచిపోతోంది. ఇప్పుడు ఆ కెప్టెన్ ముందున్నది ఒకే ఒక్క దారి. షిప్లో ఉన్న 30 మంది ప్రయాణికుల్ని కాపాడాలంటే స్టీరింగ్ తిప్పి ఆ చిన్న పడవను ఢీతొట్టాలి. వేరే ఆప్షన్ లేదు. అతనేం చెయ్యాలి? నిజంగా చాలా కష్టమైన ఎంపిక కదా. సరిగ్గా ఇలాంటి కష్టమైన పరిస్థితుల్ని డీల్ చేయడానికే మన చట్టంలో ఒక ప్రిన్సిపల్ ఉంది. దాన్నే ద లెస్సర్ ఈవిల్ ప్రిన్సిపల్ అంటారు. అంటే 2 చెడులలో తక్కువ చెడుని ఎంచుకోవడం అన్నమాట. ఈ సెక్షన్ 19 మొత్తం ఈ ప్రిన్సిపల్ మీదే ఆధారపడి ఉంటుంది. ఓకే, సింపుల్గా చెప్పాలంటే, ఒక పని చేస్తే కీడు జరుగుతుందని మనకు తెలిసినా కొన్నిసార్లు చట్టం దాన్ని నేరంగా పరిగణించుదు. ఎప్పుడంటే ఆ పని వెనుక ఎలాంటి చెడు ఉద్దేశం లేకుండా ఒక పెద్ద నష్టాన్ని ఆపడం కోసమే మంచి నమ్మకంతో చేసినప్పుడు. ఇక భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 19 కూడా చట్టపరంగా సరిగ్గా ఇదే విషయం చెప్తోంది. అంటే ఒక పని వల్ల హాని జరుగుతుందని తెలిసినా దాని వెనుక క్రిమినల్ ఇంటెన్షన్ లేకపోతే, ఇంకా ఒక పెద్ద ప్రమాదాన్ని ఆపడానికే ఆ పనిని గుడ్ ఫెయిత్తో చేస్తే అప్పుడు చట్టం మనకు రక్షణ కల్పిస్తుంది. అయితే ఆగండి, ఇది ఏదో ఫ్రీ పాస్ అనుకోడానికి లేదు. ఈ సెక్షన్ కింద రక్షణ పొందాలంటే చట్టం కొన్ని చాలా స్ట్రిక్ట్ కండిషన్స్ పెట్టింది. ఆ షరతులన్నీ నెరవేరితేనే ఈ సెక్షన్ అప్లై అవుతుంది. దీనికోసం చట్టం ఒక 4 పాయింట్ టెస్ట్ పెట్టింది. ఒకసారి ఆ 4 పాయింట్లేంటో చూద్దాం. ఫస్ట్, ఆ పని చేస్తే హాని జరుగుతుందని తెలిసి ఉండాలి. సెకండ్, దాని వెనక ఎలాంటి క్రిమినల్ ఇంటెన్షన్ ఉండకూడదు. థర్డ్, ఆ పనిని మంచి నమ్మకంతోనే చెయ్యాలి. ఇక ఫైనల్గా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఆ పని యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఒక పెద్ద ప్రమాదాన్ని ఆపడమే అయ్యుండాలి. ఈ 4 కండిషన్లు కలిస్తేనే చట్టపరమైన రక్షణ దొరుకుతుంది. ఈ ప్రిన్సిపల్ని ఇంకో ఎగ్జాంపుల్తో చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఒక ఊర్లో పెద్ద అగ్నిప్రమాదం జరిగిందనుకుందాం. మంటలు విపరీతంగా వ్యాపిస్తున్నాయి. అప్పుడు ఒక వ్యక్తి మంటలు ఇంకా స్ప్రెడ్ అవ్వకుండా ఆపడానికి మధ్యలో కొన్ని ఇళ్లను కూల్చివేశాడు. ఫైర్ బ్రేక్ క్రియేట్ చేయడానికన్నమాట. ఇప్పుడు చెప్పండి, ఇది నేరమా? చట్టం ప్రకారం ఇది నేరం కాదు. ఎందుకంటే అతని ఉద్దేశం ఇల్లు పడగొట్టడం కాదు కదా. అతని ఉద్దేశం మంచి నమ్మకంతో చాలామంది ప్రాణాల్ని, ఆస్తిని కాపాడటం. సో ఇక్కడ అతని కాపాడాలనుకున్నది చాలా పెద్దది. సరే, థీరీ పరంగా అంతా బాగానే ఉంది. కానీ ప్రాక్టికల్గా పోలీసులు, కోర్టులు ఇలాంటి కేసుల్ని ఎలా డీల్ చేస్తాయి? రియాలిటీలో ఏం జరుగుతుందో ఓసారి చూద్దాం. ఇలాంటి సంఘటన ఏదైనా జరిగినప్పుడు పోలీసులు వెంటనే ఇది సెక్షన్ 19 కేస్ అని డిసైడ్ చేయరు. వాళ్లు ముందుగా కొన్ని బేసిక్ క్వశ్చన్స్ చెక్ చేస్తారు. అసలు ప్రమాదం అంత అర్జెంటుగా జరగనుందా? జరిగిన నష్టంతో పోలిస్తే ఆపిన నష్టం ఎంత పెద్దది? వేరే సేఫ్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? అసలా పని వెనక ఉద్దేశ్యమేంటి? ఇవన్నీ చూస్తారు. అయితే ఫైనల్ డెసిజన్ మాత్రం కోర్టుదే. ఒక జడ్జి ఈ కేసుని చాలా డీప్గా స్టడీ చేసి ఒక బ్యాలెన్సింగ్ టెస్ట్ చేస్తారు. అంటే జరిగిన హాని ఎంత, నివారించబడిన హాని ఎంత అని బేరీజు వేస్తారు. ఈ రెండింట్లో ఏదెక్కువ? అసలు ఆ సిచ్యువేషన్లో తీసుకున్న యాక్షన్ కరెక్టేనా, ప్రపోర్షనేట్గా ఉందా అని డిసైడ్ చేస్తారు. అందుకే ఈ సెక్షన్ ఎప్పుడు అప్లై అవుతుంది, ఎప్పుడు అవ్వదు అనేదానిపై మనకు ఫుల్ క్లారిటీ ఉండాలి. చూడండి, ఆపిన నష్టం చాలా సీరియస్గా, ఇమ్మీడియట్గా ఉన్నప్పుడు మాత్రమే ఈ సెక్షన్ వర్తిస్తుంది. అదే టైంలో పర్సనల్ గెయిన్ కోసమో, పగతోనో, రివెంజ్తోనో చేస్తే లేదా ఇంకో సేఫ్ ఆప్షన్ ఉన్నా కూడా ఈ సెక్షన్ అస్సలు వర్తించదు. ఈ తేడా గుర్తుపెట్టుకోవడం చాలా చాలా ముఖ్యం. సరే, ఇప్పుడు ఈ సెక్షన్ గురించి జనరల్గా ఉండే కొన్ని అపోహల్ని క్లియర్ చేసుకుని ఒక సింపుల్ నీతితో ఈ టాపిక్ని ముగిద్దాం. జనరల్గా ఉండే కొన్ని మిత్స్ చూద్దాం. నంబర్ 1, హాని జరుగుతుందని తెలిస్తే చాలు ఆటోమేటిక్గా అది క్రైమ్ అయిపోతుంది. ఇది ఫాల్స్. నంబర్ 2,
నేనొక పెద్ద నష్టాన్ని ఆపుతున్నానని అనుకుంటే చాలు, ఇది కూడా ఫాల్స్. నంబర్ 3, మంచి ఉద్దేశం ఒకటి ఉంటే చాలు, అస్సలు కాదు, ఇది కూడా ఫాల్స్. గుర్తుంచుకోండి, మంచి ఉద్దేశంతో పాటు సిచ్యువేషన్ అంత అర్జెంటుగా ఉండాలి, తీసుకున్న యాక్షన్ కూడా సమర్థించుకునేలా ఉండాలి. ఇంత కాంప్లెక్స్గా ఉన్న ఈ చట్టాన్ని ఇంకా సింపుల్గా, క్లియర్గా అర్థం చేసుకోవాలంటే మన ఊరి రామయ్య, సురేష్ల మధ్య జరిగిన ఓ చిన్న మాట మంతి విందాం. సురేష్ అంటాడన్మాట, రామయ్య, ఒక చిన్న నష్టంతో ఒక పెద్ద నష్టం ఆగిపోతే చట్టం దాన్ని నేరమని అనదు. సింపుల్గా ఇదే సెక్షన్ 19 సారాంశం. అప్పుడు రామయ్య చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతాడు. బాగానే ఉంది కానీ ఒకవేళ హద్దు దాటితే అప్పుడు సంగతేంకి? ఇది చాలా వ్యాలిడ్ పాయింట్. దానికి సురేష్ చెప్పిన ఈ మాట వినండి. అప్పుడు మంచి చేద్దామని చేసిన ఆ పనే నేరంగా మారి మనమీదకే వస్తుంది. చూశారా, మంచికి నేరానికి మధ్య ఉన్న ఆ సన్నటి గీతని ఎప్పుడూ దాటకూడదు. సో చివరిగా ఇదంతా మన ముందు ఒక పెద్ద ప్రశ్నని ఉంచుతుంది. ఒక మంచి పని చేద్దామనుకున్నప్పుడు అది ఎప్పుడు తన లిమిట్స్ దాటి నేరంగా మారుతుంది? అసలు మంచికి చెడుకి మధ్య ఆ గీత ఎవరు గీస్తారు, ఎలా గీస్తారు? దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.